ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. హౌ యు ఆల్? మీరందరూ బాగున్నారు కదండి? ముఖ్యంగా ఎక్కువగా చాలా ఎండ అవుతుంది. చాలా ఎక్కువగా హీట్ వేవ్స్ అని ఎక్కువగా ఉంటున్నాయి. సో, మీరందరూ కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. సురక్షితంగా ఉండండి. మరి ఈ యొక్క వారానికి దేవుడు మనకి ఏ వాగ్దానాన్ని దయచేయాలనుకుంటున్నారో ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాము. అప్పుడు వాగ్దానంలోనికి వెళ్దామండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవ, ఈ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఈ యొక్క వారము మాకు ఏది కావాలి, దేని ద్వారా మేము బలపరచబడాలి, దేని ద్వారా మీకు దగ్గర అవ్వాలి, దేని ద్వారా ఇంకను నీవిచ్చు ధైర్యాన్ని పొందుకోవాలి, ఈ యొక్క వాగ్దానం ద్వారా మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. పిల్లరా, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము చదవవలసిందిగా కోరుతున్నాను. ఫ్రమ్ ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54 వర్స్ 17. నేను చదువుతాను, మీరు కూడా గమనించండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేర స్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. No weapon formed against you shall prosper, and every tongue which rises against you in judgment you shall condemn. This is the heritage of the servants of the Lord, and their righteousness is from me, says the Lord. Hallelujah. మీరు చాలా మంది ఈ యొక్క కండెమ్నేషన్, మీరు చాలా మంది ఈ యొక్క వ్యతిరేకమైన మాటలు, ఆయుధము అన్నప్పుడు ఏదో ఒక ఆయుధము మన మీదకి బాణము లేకపోతే ఇంకేదేదో విసరరు. కానీ మనుషులు మనం ఉంటున్న స్థలాల్లో మనం ఒకలాగా వెళ్తుంటే, మనం ఒకలాగా ఆలోచన చేసి ముందుకి వెళ్తుంటే చాలా మంది మనం చేస్తుంది తప్పు అనుకుంటారు. చాలా మంది మనం ఇట్లాగా ప్రాస్పర్ అవుతున్నాం, లేకపోతే ఏంటి వీళ్ళు గొప్ప అని చెప్పి వెనకాతల చేయాల్సినవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదండి. మన మీద వేరొక మాటలు పుట్టిస్తూ ఉంటారు, లేనిపోనివన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, మన మీద చెప్తా ఉంటారు. మనం అలాంటి వాళ్ళమి కాదు, అయినప్పటికీ కూడా మనం ఇలాగా అని చెప్పి బయటకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, సృష్టిస్తూ ఉంటారు. అవునా కాదా? ఇలాంటి బాధ గుండా మీరు ఎవరైనా వెళ్తున్నారా? అయితే దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. ఎవరు అయితే విరోధంగా, వ్యతిరేకంగా మీరు పడలేని వాళ్ళు కావచ్చు, మీరంటే ఇష్టం లేని వాళ్ళు కావచ్చు, మీరంటే పట్టని వాళ్ళు ఎన్ని పన్నాగాలు చేసినా అంట, ఎన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడినా అంట, ఎంత ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా అంట, అవి ఏవి కూడా మీ మీద వర్ధిల్లవు. నో వెపన్, ఎస్, నథింగ్ షల్ ప్రాస్పర్ విచ్ ఇస్ ఫార్మ్డ్ అగెయిన్స్ట్ యూ, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ మాట నమ్ము. నువ్వు బాధపడతా ఉన్నావేమో, కుటుంబంలోనే ఎంతో వ్యతిరేకత ఎదుర్కొంటున్నానని నువ్వు చాలా ఏడుస్తూ ఉన్నావేమో, ఇబ్బంది పడతా ఉంటున్నావేమో, ఎంతో ఇబ్బందికరమైన మాటలు, నేను అలాంటి దాన్ని కాదు, కానీ నా గురించి ఇట్లాగ చెడ్డగా చెప్తున్నారు, నా గురించి ఇలాంటి నిందలేస్తున్నారు అని చెప్పి, అయితే దేవుడు అంటున్నాడు అవేవి కూడా నిజం చేయడంటే, అవేవి కూడా వర్ధిల్లేటట్టు దేవుడు చెయ్యడు. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ నాట్ ఫ్యాక్ట్స్. అవన్నీ అబద్ధాలు కనుక, అవన్నీ ఒక మనిషి పుట్టించినవి కనుక అవి వాళ్ళకే తిరిగి కొడతాయి. కానీ నువ్వు మాత్రము దేవుని కృప బట్టి, దేవుని దయలో ముందుకి విజయం వైపు దూసుకెళ్తా ఉంటామని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ ఉద్యోగం చేస్తూ నీవు గనుక చాలా నీ టీమ్ మెంబర్స్, నీ కొలీగ్స్, లేకపోతే నీ పైన ఉన్నవారు, వీళ్ళెవ్వరైనప్పటికీ కూడా ఈ ఆఫీస్ పాలిటిక్స్ అనేవి నీ మీద చేస్తున్నారా? కిట్టలేని మాటలు, అన్నీ కూడా చెడు మాటలు, అన్నీ కూడా నిన్నెప్పుడు తొక్కేద్దామా, నిన్నెప్పుడు అణచివేద్దామా అని ఇలాంటివన్నీ కూడా నువ్వు ఎదుర్కొంటా ఉంటున్నట్లయితే, నీ టీంలో, నీ ఉద్యోగ స్థలంలో దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఎంతమంది అవి ఎన్ని మాటలు పుట్టించినా, ఎంత వ్యతిరేకంగా నువ్వు గెలవకూడదు, నువ్వు ముందుకెళ్ళకూడదు, మేనేజర్స్ లేకపోతే నీ పై అధికారుల దయ నీ మీద ఉండకూడదు, వాళ్ళ దయలో నువ్వు ఉండకూడదు, నీకు రాకూడదు ఆ ప్రమోషన్, నీకు రాకూడదు ఆ పొజిషన్, నీకు రాకూడదు ఆధిపత్యం, నీకు రాకూడదు ఆ పవర్ అని ఎంతమంది ఎంత ట్రై చేస్తున్నప్పటికీ, రిమెంబర్ దిస్ మై డియర్ గాడ్స్ చైల్డ్, గాడ్ ఇస్ ఫర్ యూ, సో హూ కెన్ బి అగెయిన్స్ట్ యూ?
హల్లెలూయా! దేవుడు నీ పక్షంగా కదా ఉన్నాడు. ఎవరు ఎంతమంది ఎన్ని నాలుకలు లేవని అదే కదా ఇక్కడ లేఖనంలో సెలవియ్యబడింది. న్యాయ విమర్శలలో ఎంతమంది నీ మీద నాలుకలు లేచినప్పటికీ సో మెనీ టంగ్స్ షల్ రైజ్ అప్ బట్ నథింగ్ షల్ ప్రాస్పర్. దేవుడే నువ్వు నీతిమంతుడివని, దేవుడు నువ్వు నీతిమంతురాలివని దేవుడు రుజువు చేస్తాడంట. నీకు నువ్వు రుజువు చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవన్నీ అబద్ధాలు, అవేవి కూడా పని చేయవు, అవేవి కూడా వర్ధిల్లవు. మనందరికీ బాగా తెలుసు ఎస్తేరు గ్రంథంలోని ఈ యొక్క సంఘటన. మొర్దెకై అనే వ్యక్తి మీద ఎంతో దోషారోపణ చేయబడుతుంది. మొర్దెకై అనే వ్యక్తిని బట్టి తాను ఏదైతే చేయాలో అది వ్యతిరేకమైనది చెయ్యలేదని చెప్పి అక్కడున్న అధికారి హామాన్ ఏం చేస్తాడండి, ఉరి కొయ్యని తవ్విస్తాడు తన స్నేహితులు, తన భార్య మాటలు విని. అయితే మనకి తెలుసు దేవుడు న్యాయము చేస్తాడని. హల్లెలూయా! మనకి బాగా ఎరుగుదుము ఎస్తేరు గ్రంథం ద్వారా దేవుడు నీతిని వర్ధిల్లింపజేస్తాడని. ఎస్, హామాను ఏ ఉరి కొయ్య అయితే మొర్దెకై నిమిత్తము ఆ పన్నాగము పన్ని ఆ ఉరిని తయారు చేశాడో అదే దాంట్లో హామాను మరణించినట్టు మనందరం కూడా చూస్తున్నాం కదండి. ఎస్, నీ ఉద్యోగంలో ఎవరు నీ మీద వ్యతిరేకంగా నీ పతనం చూడాలి, నువ్వు ఇంకా ఎదగకూడదు, నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళకూడదు అని చెప్పి కుళ్ళిపోయి ద్వేషంతో ఇలాంటి పన్నాగాలన్నీ చేస్తారో వాళ్ళే ఆ గోతిలోనే పడతాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నమ్ము. బీ ఇట్ ఇన్ యువర్ బిజినెస్. ఎస్, వ్యాపారంలో కూడా ఇలాంటి కుయుక్తి తంత్రాలన్నీ కూడా వస్తాయి కదా. అయితే దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. రిమెంబర్ దిస్, హీఈస్ ప్రామిసింగ్ యూ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్. నీ యొక్క వ్యాపారం వర్ధిల్లకుండా ఉండాలని, నీ యొక్క వ్యాపారము చిదగదొక్కబడాలని వేస్తున్న ప్రతి ప్లాన్, నీ మీద వేస్తున్న ప్రతి వ్యతిరేకమైన ప్లాన్ అంట ఏది వర్ధిల్లదు. ఎవరు తీశారో, ఎవరు వేస్తున్నారో అందులో వారే చిక్కుబడిపోయి వాళ్ళే ఓటమి పాలవుదురుగాక యేసు నామములో. ఆమేన్. ఈ మాట నువ్వు నమ్ముతున్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. మహాపరిశుద్ధుడు మహాగణుడైన దేవా, మేము ప్రార్థిస్తున్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు, ఎంతమంది బిడ్డలు వాళ్ళ యొక్క కుటుంబ జీవితాల్లో, వ్యాపార స్థలాల్లో, ఉద్యోగ స్థలాల్లో ఎక్కడ ఎదుర్కొంటున్నప్పటికీ, మేబీ పరిచర్యలలో ఎదుర్కొంటున్నారేమో తండ్రి, వ్యతిరేకంగా ఇంకొక పరిచర్య, ఎదురుగా కావాలని ఇంకొక పరిచర్య, ఈ పరిచర్యను తొక్కివేయాలని ఇంకొక పరిచర్య, ఇలాంటివన్నీ వస్తున్నాయేమో తండ్రి. మీరు మాట ఇస్తున్నారు ఈ దినంన, అది ఉద్యోగం, వ్యాపారం, పరిచర్య ఏదైనప్పటికీ విరోధంగా రూపింపబడిన ఏది కూడా వర్ధిల్లదు కదా. అది ఏదైనప్పటికీ మాకు విరోధంగా ఉండింది, మమ్మల్ని పడేయాలని, మమ్మల్ని తొక్కేయాలని, మమ్మల్ని దీన స్థితిలోనికి తీసుకువెళ్ళాలని ఏది రూపింపబడుతున్నా, మా మీద నిందలు వేయాలని, మా మీద దూషకరమైన మాటలు పలకాలని ఎవరు బయలుదేరుతున్నప్పటికీ అది ఏది వర్ధిల్లకుండా ప్రభా, నీవిచ్చిన వాక్కయ్యా, మీరిచ్చినదే. ఎస్, ఇది మేము నమ్ముతుండగా మేము నీ సేవకులు, నీ సేవకులకి మీరు ఇస్తున్న మాట ఇందులో రాయబడి ఉంది కదా. లార్డ్, యాజ్ వీఆర్ ప్రేయింగ్, మాతో ఉన్నవాడు నమ్మదగినవాడని మేము నమ్ముతున్నామయ్యా. ఏది వర్ధిల్లకుండా నీ నీతిలో నడుచుకొని నువ్వు చెప్పిన మార్గంలో బిడ్డలందరూ వెళ్తుండగా, మేమందరము వెళ్తుండగా విజయము మా సొంతమే అవుటకు సహాయం చేయమని, ఏ విరోధి అయితే లేచాడో ఆ విరోధి తవ్వుకున్న ఉరి దాంట్లోనే తండ్రి ఆ విరోధి పడి మరణించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పిల్లరా, ఒకవేళ మీరు కనుక ఈ వాక్ని ఫస్ట్ టైం వింటున్నట్లయితే ఖచ్చితంగా కిరణ్ ఎబిరియాస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీ విలువైన సాక్ష్యాల్ని కామెంట్స్ ద్వారా, ఒకవేళ ప్రేయర్ రిక్వెస్ట్ అయినప్పటికీ కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా దేవుడు ఈ పరిచర్ల ద్వారా మిమ్మల్ని ఇంకా మీ కుటుంబాన్ని, స్నేహితుల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.